హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ రోజైతే మనకొచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే, న్యూ డిటెన్షన్ రూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ బీ అటెన్షన్. కాస్త నిదానంగా చదవండి. క్రెడిట్స్ అనేది గెయిన్ చేయండి. ఎందుకంటే చెప్పేది వినండి. ఇప్పుడు మీరు R22 రెగ్యులేషన్‌లో ఉన్నారు. ఇంకొకటి R18 వాళ్ళు గూడా ఉన్నారు ఫోర్త్ ఇయర్. అండ్ R22 రన్ అవుతుంది జేఎన్‌టీయూహెచ్ వాళ్ళకైతే. అండ్ ఉస్మానియా కావచ్చు అండ్ రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క డిఫరెంట్ రెగ్యులేషన్ అనేది ఉంది కదా! ఇక నుంచి అలా ఉండదు. మీ అందరికీ ఆల్ ఉస్మానియా కావచ్చు, కేయూ, ఎంజీయూ ఆర్ ఎన్ని మన ఆంధ్ర, తెలంగాణ ఆల్మోస్ట్ అన్ని కాలేజీలకి సేమ్ సిలబస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఆల్రెడీ రెగ్యులేషన్ చేంజ్ అనేది మీటింగ్స్ అవుతున్నాయి. R22 రెగ్యులేషన్ అనేది ఈ ఇయర్‌తో అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి R25 రెగ్యులేషన్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ప్రతి బ్రాంచ్‌కి సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు ఆర్ ఎనీథింగ్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ వీటన్నింటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అండ్ సైబర్ సెక్యూరిటీ కొన్నొచ్చేసి కామన్‌గా ఇస్తున్నారు. ఎందుకనంటే చాలామంది స్టూడెంట్స్ సివిల్‌కి కానీ ఓన్లీ సిఎస్సికే ఎళ్తున్నారు. బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క బ్రాంచ్‌కి కామన్‌గా ఇవ్వాలి. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి బెనిఫిట్ ఉండాలి అనేసి ఈ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంజినీరింగ్ కొత్తగా తీసుకునే వాళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే మన జేఎన్‌టీయూహెచ్ వాళ్ళకొచ్చేసి మనం చూడండి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్‌కెళ్ళడానికి మనకి ఎన్ని క్రెడిట్స్ కావాలి? మినిమమ్ 25% క్రెడిట్స్ ఉండాలి. రైట్? కానీ ఉస్మానియాలో ప్రమోట్ కావాలంటే 50 క్రెడిట్స్ పొందాలి. అందుకనేసి ఉస్మానియా వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకని మనకి అసెంబ్లీ సమావేశాల్లో చూడండి మన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఏమనన్నారంటే విశ్వవిద్యాలయంలో వేరు వేరు డిటెన్షన్ రూల్ని తీసేసి అందరికీ కామన్గా పెట్టండి అనే దాని మీద విచారణ జరుగుతుంది. ఆల్మోస్ట్ రెగ్యులేషన్ చేంజ్తో పాటు మన ఆంధ్ర తెలంగాణ అయితే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్ యూనివర్సిటీ అది ప్రైవేట్ కావచ్చు ఎనీథింగ్ వాళ్ళందరికీ ఒకటే డిటెన్షన్ రూల్ అనేవి ఇవ్వాలి అని అంటున్నారు. టోటల్ 160 క్రెడిట్స్ ఉండాలి ఫోర్త్ ఇయర్ అయిపోయే వరకు అని అంటే ప్రతి ఒక్క సెమిస్టర్కి మనకి మినిమమ్ 40 క్రెడిట్స్ అనేది మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి డిటెన్షన్ రూల్స్ అనేది ఈ ఇయర్ వాళ్ళకైతే డిటెన్షన్ ఎగ్జంప్షన్ ఇచ్చినారు. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఖచ్చితంగా అమలు చేస్తారు కాబట్టి మీరు పర్ఫెక్ట్‌గా చదవండి. మీరు సెకండ్ ఇయర్ కావచ్చు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఉండొచ్చు, థర్డ్ ఇయర్‌లో ఉండొచ్చు. బట్ క్రెడిట్స్ మాత్రం గెయిన్ చేయండి. మీరు ఎలా జస్ట్ 1 ఇయర్ టు 1 ఇయర్ ప్రమోట్ అవ్వచ్చు. బట్ ఫోర్త్ ఇయర్ అయిపోయేసరికైతే మీరు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి గదా! ఒకటేసారి బర్డెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం క్లారిటీగా చదువుకోండి. క్రెడిట్స్‌తో పాటు మంచి పర్సెంటేజ్ కూడా గెయిన్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మేజర్‌గా వీళ్ళ డెసిషన్ ఏంటిది అనంటే చూడండి, ఇక్కడ ఇచ్చారు. కోర్ బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్ వంటి కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిని కూడా సబ్జెక్టులుగా చేర్చాలని భావిస్తున్నారు. దానివల్ల కోర్ బ్రాంచుల్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు అనంటే చాలామందయితే ఇప్పుడు వేరే బ్రాంచెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకనేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కామన్‌గా పెడితే చాలామంది సీట్లు పెరుగుతున్నాయి. స్టూడెంట్స్ ఎక్కువున్నారు. కొన్ని సివిల్స్ కొన్ని కాలేజీల్లో మెకానికల్ అయితే ఎవరు తీసుకోవట్లేదు. అవన్నీ ఫ్రీగానే ఉంటున్నాయి. కాబట్టి దానికోసమని మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు ఇంజినీరింగ్ రాస్తున్నారా మీకు బెనిఫిటే. R22లో ఉన్నారా బీ కేర్‌ఫుల్. డిటెన్షన్ రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. బాగా చదవండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.